మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి. అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది, అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి, డార్లింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి, ముగ్గురిని పెడతానన్నా. అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ. నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా, ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు, అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా, అలా 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 చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేనేదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు, నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి, మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకుంటున్నాం. యా దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్, ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. యు ఆర్ కమింగ్ సచ్ ఎ లాంగ్ వే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీకు మాటిస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని అడ్మైర్ అయ్యి చూస్తారు. ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా, ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి ఎట్లాగో, ఎందుకనంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా, ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్, విశ్వ గారు. ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ని ఎవ్వరూ ఆయన నమ్మారు. ఆయన ఒకటే అన్నారు, సార్ బెస్ట్ సినిమా ఇద్దాం, మీరు ఏం కావాలంటే అది చేయండి. ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎట్టెళ్తున్నా సరే ఆయన అస్సలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది, అది మాకు తెలుసు. ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా డిఓపి కార్తిక్కి, అట్లాగే మా రాజీవన్ సార్కి, మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి, నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ
అట్లాగే మా శ్రేయస్ మీడియా ఫ్రెండ్స్కి, శ్యామ్కి, సుజిత్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి మా మీడియా ఫ్రెండ్స్, వంశీ కాక అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి, నెక్స్ట్ నిశాంత్ గారు, అన్వర్, ఇట్లా జీవి గారు, ప్రతి ఒక్కళ్ళు, సురేష్ కొండేటి, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.